ఏదైనా సరే తిమ్మిని బమ్మిని చేయాలంటే మంచిని చెడుగా చెడుని మంచిగా చిత్రీకరించాలంటే మౌత్ పబ్లిసిటీ, మీడియా పబ్లిసిటీ, అదే సందర్భంలో ఈ రోజుల్లో ఒక సిస్టమేటిక్గా జరుపుకొచ్చేటటువంటి గేమ్ ఎకో సిస్టమ్ అంటారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్న ఇల్లు ఏంటి? అక్రమ నిర్మాణం, ఓపెన్ సీక్రెట్ కదా అది. గతంలో నోటీస్ ఇవ్వబడింది కదా. కృష్ణానది పరివాహక ప్రాంతం లోపలుండే ఇల్లు అంటే ఖచ్చితంగా అక్రమ నిర్మాణం. అది మొన్న వరదల్లో మునిగినటువంటి కాన్సెప్టు ఉంది అందులో. అది పక్కన పెడితే అట్లాంటి ఇంట్లో నిన్న అమిత్ షా కేంద్ర హోంమంత్రికే విందిచ్చారు. దాన్ని ఎలాగ జస్టిఫై చేసిందంటే ఆంధ్రజ్యోతి, అమిత్ షా చూసి చక్కగా నది పక్కన చాలా బాగుంది మీ ఇల్లు, జగన్ ఎక్కడ కట్టించుకున్నాడు ఏంటి అని అడిగారట. జగన్ ఓ ప్యాలెస్ తాడేపల్లిలో కట్టించుకున్నాడు, బెంగళూరులో ఒక ప్యాలెస్ ఉంది, విశాఖపట్నంలో ప్యాలెస్ ఉందని చెప్పి లోకేష్ నవ్వుతూ చెప్పాడట. ఇది కవర్ చేసుకొచ్చినటువంటి అతనికి సంబంధించినటువంటిది కొండపైన ఋషికొండలోది ప్రభుత్వాన్ని, అతను కట్టించుకున్నది కాదు. అది అబద్ధం చెప్పినట్టే కదా. ఇక్కడ 2 బెంగళూరుది తాడేపల్లిది ఎస్ ప్యాలెస్లే. అదే ప్యాలెస్కి సంబంధించినటువంటి దాంట్లో ఆ 2 సొంత డబ్బులతో సొంత స్థలంలో కొనుక్కుని కట్టించుకుంది. ఇది ఇక్కడ అక్రమ నిర్మాణం. తేడా లేదా?